ఈరోజు 7:30 ఐపీఎల్ మ్యాచ్ జరగబోతుంది. ఇది ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాస్ పర్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారంగా నా యొక్క నేను ఎన్నో ప్రొడిక్షన్స్ చేసి ఉన్నాను. సో, ఇక్కడ నాకు తక్కువ ఈ షార్ట్స్‌లో తక్కువ టైం ఉంది కనుక అందులోనే నేను కవర్ చేయడానికి మాక్సిమం నేను ట్రై చేస్తాను. ఆర్‌సీబీ వర్సెస్ సన్‌రైజర్స్‌కి మ్యాచ్ జరగబోతుంది. ఇది ఫస్ట్ మ్యాచ్. తర్వాత ఇదొచ్చేసి బెంగళూరులో జరగబోతుంది. చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. సో, బెంగుళూరు యొక్క నెంబర్ 33 వస్తుంది. 6 నెంబర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ కెప్టెన్‌షిప్స్ చూసుకున్నట్లయితే రజత్ పటిదార్, తర్వాత ఆర్‌సీబీకి చూసుకున్నట్లయితే, తర్వాత సన్‌రైజర్స్‌కి చూసుకున్నట్లయితే ఇషాన్ కిషన్. సో, ఇద్దరి యొక్క పీరియడ్స్ చాలా మంచి పీరియడ్స్ జరగబోతున్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. సో, అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ కూడా వండర్‌ఫుల్‌గా నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఇద్దరికీ కూడా చాలా టఫ్ ఉండబోతుంది అనేది ఇక్కడ మనం మేజర్‌గా చెప్పుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఫేవరబుల్‌గా చూసుకున్నట్లయితే టాస్ విషయానికి వచ్చినట్లయితే టాస్ వచ్చేసి సన్‌రైజర్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సన్‌రైజర్స్‌కే టాస్ విన్ అవుతున్నారు. సో, తర్వాత వీళ్ళు గనక బౌలింగ్ చూజ్ చేసుకుంటే గనక ఎవరైతే బ్యాటింగ్ ఫస్ట్ చూజ్ చేసుకుంటే వీళ్ళకి ఫస్ట్ టైమింగ్స్‌లలో అంటే ఆఫ్టర్ 7:30 తర్వాత నుంచి చూసుకున్నట్లయితే 8:26 పీఎం వరకు గుడ్ పీరియడ్ నడవబోతుంది. కాబట్టి ఈ టైంలోనే వీళ్ళు మంచి స్కోర్ చేయడానికి అవకాశాలు చాలా ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళకి మంచి స్కోర్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే తర్వాత 8:26 తర్వాత నుంచి వాళ్ళ బ్యాట్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. అక్కడ నుంచి వికెట్లు డౌన్‌ఫాల్ కూడా కనబడుతున్నాయి. అది 9:25 వరకు కనబడుతుంది. ఈలోపు మ్యాచ్ గనక అయిపోతే గనక తర్వాత వచ్చేసి 9:25 నుంచి మళ్ళీ గుడ్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళకి గుడ్ పీరియడ్ అనేది ఇక్కడ వండర్‌ఫుల్‌గా కనబడబోతుంది. తర్వాత అదే విధంగా చూసుకున్నట్లయితే 10:30 తర్వాత నుంచి వీళ్ళకి మళ్ళీ బ్యాడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరైతే బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళకి సూపర్‌గా ఉంది. ఎవరైతే ఇక్కడ బ్యాటింగ్ చేయబోతున్నారో వాళ్ళే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ ఇక్కడ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే నా యొక్క న్యూమరాలజీ ప్రొడిక్షన్స్ ప్రకారం ఇక్కడ ఆర్‌సీబీకి ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి. సో, ఇక్కడ ఎక్కువ శాతం ఈసారి విన్ అయ్యేది ఆర్‌సీబీ. కానీ గట్టి పోటీ మాత్రం ఇక్కడ ఇవ్వబోతుంది సన్‌రైజర్స్. ఎందుకంటే ఫేవరబుల్‌గా ఉండబోతుంది. కానీ ఇక్కడ వచ్చేసి సాటర్డేతో స్టార్ట్ అవుతుంది. 28/3/2026 కాంబినేషన్ 1-5 కాంబినేషన్‌తో నడవబోతుంది. కానీ ఫైరీ ప్లానెట్ ఇక్కడ ఎక్కువగా అగ్రెసివ్ ఉండడం, సాటర్డే కావడం ద్వారా ఈ 2 యొక్క కాంబినేషన్స్ వల్ల ఇక్కడ వచ్చేసి ఇషాన్ కిషన్ యొక్క అగ్రెసివ్ మూవ్‌మెంట్ ఇక్కడ చూపియడానికి ట్రై చేస్తాడు. కానీ అది మొత్తం రివర్స్ అయ్యే అవకాశాలు కూడా అంటే చిన్న మిస్టేక్ కూడా పెద్ద ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది.